అనిల్ అనేవాడు భయపడ్డబ్బా. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అన్నది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను. అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే. నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా. ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు. నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను. అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారని, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు. కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. అంతకన్నా ఏం కాదు కదా, నేను ఇంతకన్నా నేను నిందపోసేది ఏం లేదు కదా. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1,000 కోట్లు 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఏమైనా చేస్తే అది కూడా చెప్తాను. దాన్ని చేసుకోకపోతే చేసుకుంటాం. 100% వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా.